ఇబ్రహీంపట్నం గులాబీ జెండాను గుండెలకు హత్తుకుంది. నియోజకవర్గం అంతా గులాబీమయమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో గులాబీ క్యాడర్లో ఫుల్ జోష్ నిండింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల విజయం సాధించిన సర్పంచ్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లుగా గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 52 రోజుల పాటు మంచిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిపించాడని కేటీఆర్ ప్రశంసించారు. కొత్త నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేయడం యువత చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమంటూ కేటీఆర్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. రైట్, ఇక ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు అక్కడి కార్యకర్తల్లో ఎలాంటి జోష్ నిండిందన్న సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈరోజు ఇబ్రహీంపట్నం అంతా గులాబీమయమైంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ సత్యేందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా గెలిచిన సర్పంచులతో పాటు మొన్న ఇటీవల అత్యంత ఇబ్బందికరంగా చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని తట్టుకొని మొన్న మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే చేస్తున్న అరాచకాలను తట్టుకొని ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలపైన మోసం చేసింది. చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఇది ఫోర్త్ సిటీ కాదు, ఒక మోసగాడి సిటీ అంటూ కూడా ఎద్దేవా చేశారు. తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. నిశ్చిత భూముల జాబితాలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు, రెవెన్యూ మంత్రిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ తన అనుచరులకు, తన అన్యాయులకు, పేదల భూములను అరాచకం పొందుకుంటున్న అనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చిత్కరించే రోజులు తప్పకుండా వస్తున్నాయన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి చేసే అన్ని కూడా ప్రజలు పరిశీలిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రేవంత్ రెడ్డి పదవి పోయిన తర్వాత కనీసం పలకరించే నాదుడు కూడా ఉండడని, ఇదే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వెలుస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి చెప్తారంటూ కూడా చెప్పారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల గెలిచిన వారందరికీ కూడా ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం చేశారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రధానంగా ఫార్మాసిటీ పేరు మీద ఒక ఎక్కువ యుద్ధం తీసుకురావాలి, ఫార్మాసిటీ గ్రీన్ హబ్ గా చేయాలని చెప్పేసి సునిశ్చయంతో ఆనాడు 14 ఎకరాల భూమిని సేకరిస్తే అది ఆనాడు ఇదే రేవంత్ రెడ్డితో పాటు ఇదే స్థానిక ఎమ్మెల్యే, వ్యవసాయ కమిషన్ గా ఉన్న కొండారెడ్డి వీరంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు మీకు తిరిగిస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ముఖం చాటేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ భూములు తిరిగి లేదంటే అలా ఫార్మాని సిటీ నెలకొల్పాలంటూ కూడా ఇప్పుడు పోస్ట్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని, కోర్టులో ఫార్మాసిటీ ఉందని చెప్తూ బయటకు వచ్చిన అవి భూముల్లోనే పోస్ట్ సిటీ కడదామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఆనాడు ఫార్మాసిటీ భూముల కోసం బట్టి విక్రమార్క వీరంతా కూడా ఇక్కడ పాదయాత్ర చేసిన విషయం కూడా సందర్భం కేటీఆర్ గుర్తు చేశారు. నిన్న ఉన్న సిటీనే పట్టించుకొని తెలివిలేని రేవంత్ రెడ్డి ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చచ్చిపోతుంటే పట్టించుకోవడం లేదు, చేత కాదు. కానీ అలాంటి ఫ్యూచర్ సిటీకి కడదామని రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఫ్యూచర్ నాయకుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ కడతారంటే ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. గత ప్రభుత్వం కొహేడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కడతామనంటే వాటిని మళ్ళీ ఇప్పుడు రాచకొండ గుట్టలకు, రామకృష్ణ చౌదరి ఉన్న ఇతరత్ర గుట్టలలోకి పోవాలని చెప్పేసి చెప్తున్నారు. 178 ఎకరాలు అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. అందులో ఈ స్థానిక ఎమ్మెల్యే హస్తం కూడా ఉందంటూ కూడా చెప్పారు. ఇవాళ పూర్తిగా ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి, అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఓటర్ల నుంచి మొదలు పెడితే సినిమా హాళ్లు, చివరికి పండ్ల వ్యాపారాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్న చరిత్ర ఇవాళ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకే దక్కుతుందంటూ కూడా చెప్పారు. ఎన్ని ఇబ్బందులు గురి చేసినా రేవంత్ రెడ్డి లాంటి అరాచకని ఎదుర్కొని, అక్రమాల కేసులను ఎదుర్కొని పార్టీని వెంటనే నిలబడి
పీఠాన్ని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న ప్రతి నాయకుడికి కృతజ్ఞతలంటూ కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ సభ ఏదైతే స్థానిక విశ్వసాయి సమావేశం విజయవంతమైంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అనేక అరాచక పాలనకి చర్మగీతం వాడాలంటే ఖచ్చితంగా మనం అందరం మరింత కష్టపడాలి. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావాలి, కేసీఆర్ పాలన కొనసాగాలంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలని ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలి. ప్రజలు కూడా విసిగిపోయారు, వీళ్ళ పాలన ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. ఎవరైతే పోలీసులు కావచ్చు, ఇతరత్ర అధికారులు ఇబ్బంది పెడితే వారిని మనం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వారి అంతు చూద్దామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రలు కుతంత్రాలన్నీ కూడా పటాపంచలయ్యే రోజు దగ్గరనే ఉన్నది. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే. రానున్న రోజుల్లో యువతకు మంచి అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీలు అంటూ కూడా సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రత్యూష, వీళ్ళు చెప్పండి, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక యుద్ధంలా ఫైట్ చేసి చివరికి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా చేశారు. అయితే ప్రజలు దీనిపై ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? లివిల్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 1-2 రోజుల్లో మాత్రమే జరపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం వివిధ రూపాల్లో ఎటువచ్చో చైర్మన్ ఎన్నికలను జరపకుండా అడ్డుకోవాలి. 13 మంది కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ కూడా కౌన్సిలర్తో పాటు ఒకరు ఇండిపెండెంట్, ఇంకొకరు బీజేపీ పార్టీ 15 మంది సభ్యుల బలం ఉన్నాయి. ఇక్కడ ఎన్నిక జరగకుండా అనువున అడ్డుకున్నారు. అవన్నిటిని ఛేదించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకొని ఇక్కడ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఖచ్చితంగా మీరు 51 రోజులు ఇల్లును వదిలి, పిల్ల పాపల్ని వదిలి మీరు పార్టీ కోసం ఖచ్చితంగా ఎలాగైనా పార్టీ గులాబీ జెండా ఎగరేయాలని ఒక దృఢ సంకల్పంతో మీరు చేసిన పోరాట పటిమ చాలా విలువైనది, ఇవాళ పార్టీకి చాలా ముఖ్యమైనది అంటూ కూడా సందర్భంగా కేటీఆర్ వారిని అభినందించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఇవాళ ఎవరైతే అధికారులు కావచ్చు, ఎవరైతే ఎక్స్ట్రాల్ చేసిరో వారిని చూసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా 51 రోజుల పాటు ఈ క్యాంపులు పెట్టి కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన బంటి అంటే ప్రశాంత్ రెడ్డితో పాటు మిగతా కౌన్సిలర్లకు, చైర్మన్ ఎన్నికైన అందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నా, మిమ్మల్ని అభినందిస్తున్నానంటూ కూడా కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటకు ఆనాడు మున్సిపల్ మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇదే తరహా ఇవాళ మళ్ళీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములు ఉన్నాయి, వాటిని అగ్గోకు సగ్గోకు అమ్ముకునేందుకు ఇవాళ కుట్రలు కుతంత్రాలు చేస్తున్న వాటిని తిరిగి కొట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ జరిగిన సభ కావచ్చు, ఇక్కడ జరిగిన విశ్వ కార్యకర్తల సమావేశంలో అందరూ కూడా విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతగా కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పాలన మళ్ళీ వచ్చే వరకు కూడా విస్తృతంగా అన్ని గ్రామాల్లో కావచ్చు, అన్ని వార్డులలో పర్యటించి కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దొంగ హామీలను మనం చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ కేటీఆర్ రాక సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా గులాబీ జెండా మరొకసారి ఎగరవేస్తామంటూ కూడా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యూష, రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.